అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. కీళ్ళవాతం అంటే మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ అండి. ఇందులో మోస్ట్ కామన్ మనకి అందరికీ తెలిసిందే రొమటాయిడ్ ఆర్థరైటిస్. ఇది ఎందుకు వస్తుంది అండ్ ఇదంటే ఏంటి అనేది ప్రీవియస్ వీడియోలో చూసాం కాబట్టి ఇవాళ ఇప్పుడు ఈ యూట్యూబ్ వీడియోలో నేను ఒక 5 విషయాల గురించి చెప్తాను. అంటే ఈ కీళ్ళవాతం ఉన్నవారు వీటికి తప్పనిసరిగా దూరంగా ఉండాలి ఈ ఆస్పెక్ట్స్ నుంచి. అండ్ లాస్ట్లో ఒక కామన్ మిత్ అంటే అపోహ గురించి చెప్తాను. అది నిజమా కాదా, ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది. సో ఈ కీళ్ళవాతం ఉన్నవారు ఫస్ట్ అవాయిడ్ చేయాల్సింది హై షుగర్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ అండి. అంటే షుగర్స్ అంటే అందరికీ అర్థమవుతుంది. కార్బోహైడ్రేట్స్ అంటే ఈ హై కార్బోహైడ్రేట్స్ మనకి ఎందులో ఉంటాయంటే వైట్ రైస్లో ఉంటాయండి. అండ్ రిఫైన్డ్ ఫ్లోర్ అంటే మైదా అండ్ పాస్తా ఇట్లాంటి వాటిల్లో. సో ఇలాగా హై షుగర్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఉన్న ఫుడ్స్ తింటే ఇందులో కొంచెం ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్సెస్ ఉంటాయి. ఇది మన ఒంట్లో ఉన్న వాతాన్ని పెంచి ఆ జాయింట్ పెయిన్స్ని పెంచే అవకాశం ఉంటుంది. సో వీటికి దూరంగా ఉండాలి. సెకండ్ది హై ఫ్యాటీ డైట్. అంటే హై ఫ్యాట్స్ అంటే అందరికీ తెలిసిందే, సేమ్ ప్రెడిక్షన్. ఫ్రైడ్ ఫుడ్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. అంటే ఈ ఫ్యాట్స్ అనేవి అన్నీ కూడా బ్యాడ్ ఏం కాదండి. ఎందుకంటే ఈ ఫ్యాట్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహార పదార్థాలు ఉంటాయి. అవి చాలా మంచిదండి. యాక్చువల్లీ ఈ కీళ్ళవాతంలో వాపులు తగ్గించడానికి అది చాలా మంచిది. కాకపోతే ఈ హై ఫ్యాటీ డైట్ అంటే ఈ ఫ్రైడ్ ఫుడ్స్లోనూ బాగా ఆయిల్స్లో వేగించి చేసిన ఫుడ్ అండ్ ఇందుట్లో ఏంటంటే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అండ్ అడ్వాన్స్డ్ గ్లైకోజిలేషన్ అండ్ ప్రోడక్ట్స్ అని అంటాం. వీటి వల్ల మన ఒంట్లో వాతం పెరిగే అవకాశం ఉంటుంది, యాజ్ వెల్ జాయింట్ పెయిన్స్. సో ఈ కీళ్ళవాతం ఉన్నవాళ్ళు ఈ హై ఫ్యాటీ డైట్స్ నుంచి దూరంగా ఉండాలి. థర్డ్ పాయింట్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. అంటే ఈ ఆల్కహాల్ అంటే ఈ మద్యపానం వల్ల మన ఒంట్లో ఈ కొంచెం లివర్ మెటబాలిజం తేడా రావటం వల్ల యూరిక్ యాసిడ్ అనే ఆమ్లం పెరుగుతుంది. అండ్ తద్వారా ఈ గౌటీ ఆర్థరైటిసే కాకుండా మామూలు కీళ్ళవాతంలో కూడా మనకి జాయింట్ పెయిన్స్ పెరిగే అవకాశం ఉంది. అండ్ స్మోకింగ్ అంటే ఈ ధూమపానం వల్ల ఆబ్వియస్లీ ఇది ఆ నికోటిన్లో ఉన్న సబ్స్టెన్సెస్ వల్ల మన ఒంట్లో ఇన్ఫ్లమేషన్ పెంచుతుందండి. సో ఈ మద్యపానానికి ధూమపానానికి కంప్లీట్గా నో చెప్పటమే. ఫోర్త్ది ప్రిజర్వ్డ్ ఫుడ్. అంటే ఇప్పుడు మనం ఫాస్ట్ లైఫ్ స్టైల్లో మ్యాక్సిమం అందరూ ఏంటంటే ఈ ప్రిజర్వ్డ్ ఫుడ్కి అలవాటు పడుతున్నారండి. ఇది అంటే ఈ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే డెఫినెట్లీ ఆ ఫుడ్లో సాల్ట్ ఎక్కువ వేయాలి అండ్ కొన్ని షుగర్ మామూలు షుగర్ కాకుండా యాస్పర్టేమ్ అనే షుగర్ వాడాలి. అండ్ కొంచెం వేరే సబ్స్టెన్సెస్ అంటే మోనోసోడియం గ్లూటారేట్ అంటాము. ఇట్లాంటి కెమికల్స్ వాడటం వల్ల ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇవి ఒంట్లో నెగిటివ్ రియాక్షన్ని తీసుకొస్తాయి. ఈ నెగిటివ్ ఇన్ఫ్లమేషన్ వల్ల మనం జాయింట్ పెయిన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో అస్సలు ఈ ప్రిజర్వ్డ్ ఫుడ్కి అసలు కంప్లీట్ నో చెప్పాలి. అండ్ ఆల్వేస్ ప్రిఫర్ ఫ్రెష్ ఫుడ్ అండ్ ఆర్గానిక్ ఫుడ్ అనమాట. అండ్ ఫిఫ్త్ది గ్లూటెన్ రిచ్ ఫుడ్ అంటామండి. అంటే గ్లూటెన్ అనేది ఇది ఒక ప్రోటీన్ అండి. ఇది జనరల్లీ మనకేంటంటే వీట్ అంటే గోధుమ పిండిలోను గోధుమల్లోను తర్వాత బార్లీలోనూ ఉంటుంది. అండ్ సో ఈ రెండింటిని కొంచెం కీళ్ళవాతం ఉన్నవాళ్ళు మనం అవాయిడ్ చేస్తే మంచిది. మరి ఫస్ట్ పాయింట్లో మీరు వైట్ రైస్ తినొద్దు అన్నారండి, ఇప్పుడు గోధుమలు తినొద్దు అంటున్నారు, అంటే వీట్ తినొద్దు అంటున్నారు, తర్వాత బార్లీ కూడా తినొద్దు అంటున్నారు. మరి మెయిన్ మన కార్బోహైడ్రేట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే మీరు యూ కెన్ ఈట్ బ్రౌన్ రైస్ ఆర్ ఓట్స్ అండి. ఈ రెండు కూడా రాగి కానీ ఈ మూడు కూడా ఈ సిరియల్ ఫుడ్స్ మనం రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి అంటే కీళ్ళవాతం ఉన్న వారికి అడ్వైస్ చేస్తాం. సో ఈ 5 పాయింట్లుకి బిగ్ నో చెప్పాలండి కీళ్ళవాతం ఉన్నవాళ్ళు. అండ్ సో కమింగ్ టు ద ఎండ్ ఆఫ్ వీడియో ఒక కామన్ మిత్ అంటే అపోహ గురించి చెప్తాను. ఆ అపోహ ఏంటంటే టొమాటో గురించి.
ఇది టొమాటో తింటే మనకి జాయింట్ పెయిన్స్ పెరుగుతాయి అనేది ఒక కామన్ మిత్ ఉందండి. ఎందుకంటే ఈ టొమాటోలో సొలనిన్ అనే ఒక టాక్సిన్ ఉంటుంది, దానివల్ల జాయింట్ పెయిన్స్ పెరుగుతాయి అనుకుంటాము. బట్ ఇది కంప్లీట్లీ ఒక ఫాల్స్ స్టేట్మెంట్ అండి. దానికి ఎటువంటి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు. టొమాటో ఈజ్ యాక్చువల్లీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, మన ఇమ్యూన్ సిస్టమ్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఈ దుంపకూరలు తింటే ఏదో వాతం వస్తుంది అనేది ఒక మనకి ఓల్డర్ జనరేషన్ చెప్పి ఉన్నారు. బట్ దెర్ ఇస్ నో సైంటిఫిక్ ప్రూఫ్, దీనికి అయితే సైంటిఫిక్ ప్రూఫ్ ఎటువంటిది లేదు. సో ఇది కూడా ఒక అపోహ మాత్రమే. సో ఈ కీళ్ళవాతంతో బాధపడే వాళ్ళు వేటికి దూరంగా ఉండాలి అనేది ఈ వీడియోలో చూసాం కాబట్టి నెక్స్ట్ వీడియోలో వీల్ సీ ఏంటంటే కీళ్ళవాతానికి ఇప్పుడు అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ ఏంటి అండ్ సింపుల్ హోమ్ రెమెడీ టిప్స్, అంటే ఏ ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది వీళ్ళకి అనే దాని గురించి మరొకసారి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ బై, మీ డాక్టర్ రాంప్రసాద్.